అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. 23వ తారీఖు ఫిబ్రవరి 2025 నుంచి 1వ తారీఖు మార్చి 2025 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉందో తెలుసుకుందాం. ఇది ఆదివారం నుంచి శనివారం వరకు, మూలా నక్షత్రం నుంచి పూర్వభాద్ర నక్షత్రం వరకు, అలాగే దశమి తిథి నుంచి విద్యా తిథి వరకు చెప్పడం జరుగుతుంది. మరి ఈ వారంలో గ్రహస్థితి కానీ చూసుకుంటే గురువు వృషభ రాశిలో, కుజుడు మిథున రాశిలో, కేతు కన్యా రాశిలో, చంద్రుడు ధనుసు మకర కుంభరాశుల్లో, అలాగే రవి బుధ శని గ్రహాలు కుంభరాశిలో, రాహు శుక్ర గ్రహాలు మీనరాశిలో సంచరిస్తున్నాయి. బుధుడు ఈ వారంలో 27వ తారీఖు నాడు కుంభరాశి నుంచి మీనరాశిలోకి వెళ్తాడన్నమాట. ఈ గ్రహస్థితిని బట్టి మనమంతా కూడా ఈ వార ఫలాలు తెలుసుకుందాం. మీరందరూ కూడా మీ జాతకాలు తెలుసుకోవడానికి పైన నెంబర్కి నన్ను కాంటాక్ట్ చేయండి. మీకు 50 పేజీల జాతకం రెడీ అవుతుంది. మీతో నేను 15-20 నిమిషాలు వాయిస్ రికార్డ్ చేయిస్తాను. మీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాను. ఏ సమస్య ఉన్నా దానికి పరిహారం సింపుల్గా ఉంటుంది. కాబట్టి మన ఛానల్ పేరు thesimple.astrologer.com. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మిథున రాశి వాళ్ళందరికీ కూడా 23వ తారీఖు ఫిబ్రవరి నుంచి 1వ తారీఖు మార్చి 2025 వరకు వారఫలం ఎలా ఉందో చూద్దాం. ఈ వారంలో బుధుడు కుంభరాశిలో ప్రయాణిస్తూ మీనరాశిలోకి రావటం అనేది ఎంతో మేలు కలిగిస్తుంది. ఇది మిథున రాశి వాళ్ళకి ఎంతో సంతోషకరమైన విషయం, ఎంతో మంచి లాభాలని తెస్తుంది. విందులు వినోదాల్లో పాల్గొనడం, సంతోషంగా ఆనందంగా గడపటం, మానసిక ఉల్లాసాన్ని కలిగి ఉండడం, శుభవార్తలు అందుకోవడం అన్నీ జరుగుతాయి. మిథున రాశి వాళ్ళకి అన్ని రకాలుగా ఈ వారం చాలా బాగుంటుంది. అలాగే ధనం యొక్క వ్యయం చూసుకుంటే ఖర్చు చాలా అధికంగా ఉంటుంది. అనుకున్నది ఒకటైతే ఖర్చు మరొకటి అవుతుంది. కాబట్టి మిథున రాశి వాళ్ళు ఖర్చు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే వ్యాపార పరంగా చూసుకుంటే ఎంతో లాభదాయకంగా ఉంది. అన్ని రకాల రంగాల్లో రాణిస్తారు. వ్యాపారంలో మంచి లాభాలతో కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది. అలాగే కొత్త వ్యాపారం వైపు మొగ్గు చూపుతారు. ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా ఈ వారంలో బాగా కష్టపడడం వల్ల మంచి పేరు వస్తుంది. అలాగే మీ యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని ఏమాత్రం వదలకుండా చేస్తున్న ఉద్యోగాన్ని గట్టి పట్టుదలతో చేయాలి. అలాగే ఈరోజు ఏదైనా నెగిటివిటీ ఉన్నా కూడా చాలా తొందరలో అవన్నీ తొలగిపోయి ఉద్యోగంలో మంచి స్థిరమైనటువంటి పరిస్థితి వస్తుంది. తొందరపాటు నిర్ణయాలు మీ నుంచి ఏది తీసుకోకూడదు అనేది చెప్పడం జరిగింది. అలాగే అదృష్టంగాని చూసుకుంటే చాలా బాగుంది. మంచి అదృష్టవంతులు అవుతారు. ముఖ్యంగా తండ్రులు పెద్దల దగ్గర నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. మంచి గురువు యొక్క ఆశీస్సులు పొంది వాళ్ళ ద్వారా గురుపదేశాన్ని, మంచి మంత్రాన్ని స్వీకరించడం మీకు ఎంతో మంచిది. ఈ వారంలో మిథున రాశి వాళ్ళందరికీ కూడా భార్య భర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా ఆనందంగా ఉండాలి అంటే గురు మంత్రాన్ని రోజు 16 సార్లు చదువుకోవటం, ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి రావటం మీకు ఎంతో మేలు కలిగిస్తుంది. గొడవలన్నీ తగ్గిపోయి భార్య భర్తలు సంతోషంగా ఉంటారు. అనేక రకమైనటువంటి చిన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. పెళ్ళి కాని వాళ్లకు కొంత సమయం పట్టే అవకాశాలు లేకపోలేదు. ప్రేమికులకు అంత అనుకూలంగా లేదు. పార్ట్నర్షిప్లో వ్యాపారాలు దెబ్బతినే అవకాశాలు లేకపోలేదు. ఈ వారంలో మీ ఆరోగ్య పరిస్థితి కానీ చూసుకుంటే కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే శత్రువుల మీద ఒక కన్నేసి ఉంచాలి. రుణ ఒత్తిళ్లు ఎక్కువ ఉండే అవకాశాలు లేకపోలేదు. పిల్లల యొక్క చదువులు, వాళ్ళ విదేశీయానాలు, దూర ప్రయాణాలు మీకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తాయి. వాళ్ళ విజయాలను చూసి మీరు మురిసిపోతారు. వాళ్ళ యొక్క డెవలప్మెంట్, కొత్త కాలేజీలో చదువుకోవటం కానీ, విదేశీయానాలు, దూర ప్రయాణాలు అన్నీ కూడా కలిసి రావడం మీకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. ఈ వారంలో ఉద్యోగం చేసే వాళ్ళందరికీ ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, కొత్త ఉద్యోగంలో అవకాశాలు, ఇంటర్వ్యూలు సక్సెస్ అవ్వటం కానీ అనేక రకాలుగా మీకు ఎంతో మేలు కలిగిస్తుంది. ముఖ్యంగా వీసాలు రావటం, విదేశాలకు వెళ్ళడానికి అనుకూలమైన వాతావరణం కూడా ఈ రాశి వాళ్ళకి బాగా ఉంది. వ్యాపారంలో చూస్తే వ్యాపారంలో మంచి లాభాలు కనిపిస్తున్నాయి. అనేక రంగాల్లో బాగా సంపాదిస్తారు. వ్యాపారంలో ముందుకు దూసుకువెళ్తారని చెప్పాలి. ఈ రాశి వాళ్ళందరికీ కూడా బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు చాలా బాగుంటుంది. అలాగే ఎక్కడ కూడా చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ సర్దుకుపోతారు. ధన ఆదాయం చాలా బాగుంది. కుటుంబ సంతోషం చాలా బాగుంది. పిల్లల చదువులో మంచి డెవలప్మెంట్స్ కూడా మీరు గమనిస్తారని కూడా చెప్పొచ్చు. బంధువుల, మిత్రుల సహాయ సహకారాలు ఈ వారం మీకు బాగా లభిస్తాయి. ఈ విధంగా మిథున రాశి వాళ్ళకి అన్ని రకాలుగా శుభంగా ఉంది. మిథున రాశిలో పుట్టిన వాళ్ళందరూ కూడా బుధ మంత్రాన్ని రోజు 17 సార్లు చదవాలి. ప్రియాంగు కలికాశ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సత్వగుణోపేతం తం బుధం ప్రణమామ్యహం
ఈ యొక్క మిథున రాశి వాళ్ళు మరకతం రాయిని చిటికెన వేలికి ధరించడం కానీ మెడలో డాలర్గా ధరించడం వల్ల ఎన్నో మేలు జరుగుతాయి అన్నమాట. అది మన దగ్గర దొరుకుతుంది, కావాల్సిన వాళ్ళు కాంటాక్ట్ చేయొచ్చు. అలాగే ఈ యొక్క మృగశిర 3, 4 పాదాల్లో పుట్టిన వాళ్ళు కుజ మంత్రాన్ని రోజు 7 సార్లు చదవండి. ధరణి గర్భ సంభూతం విద్యుత్ కాంతి సమప్రభం కుమారం శక్తిమస్తం తం మంగళం ప్రణమామ్యం. అలాగే మీరు సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్తే ఇంకా మంచిది. అలాగే ఆరుద్ర నక్షత్రంలో పుట్టిన వాళ్ళు మంగళవారం తలస్నానం చేసి దుర్గా అమ్మవారిని దర్శనం చేసుకొని ఆ గోమేధికం రాయిని ధరించడం. అలాగే రాహు మంత్రం అర్ధకాయం మహావీరం చంద్ర ఆదిత్య విమర్దనం సింహిక గర్భ సంభూతం తం నమామి తం రాహుం ప్రణామామి అనే మంత్రాన్ని రోజు 18 సార్లు చదువుకోవటం ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి ఎంతో మంచిది. అలాగే పునర్వసు 1, 2, 3 పాదాల్లో పుట్టిన వాళ్ళు గురువు యొక్క మంత్రాన్ని రోజు 16 చదవండి. అలాగే కనక పుష్యరాగాన్ని ధరించవచ్చు. మీ యొక్క రాశిలో దేవానాంచ ఋషీనాంచ గురు కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతి అనే మంత్రం మీకు ఎంతో మేలు చేస్తుందని తెలియజేస్తూ జాతకం కొరకు నన్ను కాంటాక్ట్ చేయండి. మీ గోపాలయ్య గారు.